హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టొమాటో రైస్ ఎలా చేసుకోవాలి సింపుల్గా అనేది చూడబోతున్నాము. సో ఫస్ట్ టొమాటో రైస్కి ఏమేమి కావాలో చూసేద్దాం అన్నమాట. ఫస్ట్ 1 అవర్ సరిపోతుంది. 1 అవర్ ముందు ఎంత కావాలో అంత రైస్ నానబెట్టుకోవాలి. ప్లస్ 2 to 3 మీడియం సైజ్ ఆనియన్స్, టొమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి ఉంటాయి కదా, ఇవి బిర్యానీ దినుసులు అంటారు. చెక్క, మొగ్గ, లవంగం, ఈ ఆకు, అనాస పువ్వు అన్నీ వేస్తున్నాను కొంచెం మంచి ఫ్లేవర్ రావడానికి. నెక్స్ట్ గరం మసాలా, చిల్లీ పౌడరు, ధనియా పౌడర్ తీసుకుంటున్నాను. సో వీటితోనే సింపుల్గా చేసేయచ్చు. సో మీకు కర్డ్ కావాలంటే కర్డ్ కూడా వేసుకోవచ్చు అందుకే. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కాస్త బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో బాగా హీట్ అయ్యాక ఈ చెక్క, మొగ్గ, లవంగం, ఈ ఆకు, ఈ అనాస పువ్వు అన్నీ వేసి కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయ్యాక ఏంటంటే ఇందులో నెక్స్ట్ మనం ఆనియన్స్ యాడ్ చేస్తాం అన్నమాట. ఇవి కొంచెం లైట్గా అట్లా కాసేపు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఒక 2-3 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ యూస్ చేస్తున్నాను. సో ఆనియన్స్ వేసాక అందులో కాస్త ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కాస్త సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం మళ్ళీ నెక్స్ట్ రైస్ అంతా వాటర్ పోసాక చెక్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఏంటంటే మీకు టర్మరిక్ పౌడర్ విడిగా చూపించలేదు, ఎందుకంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కాస్త ఎక్కువ వేసేస్తున్నాను. సో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్లో యాడ్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళు కాస్త టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యింది అన్నాక నెక్స్ట్ టొమాటో యాడ్ చేస్తున్నాను. టొమాటో ఒక 3-4 టొమాటోస్ తీసుకోండి. సో ఎందుకంటే మనం టొమాటో రైస్ కాబట్టి ఆ ఫ్లేవర్ బాగా డామినేటింగ్గా ఉండాలి. కాస్త టమోటాలు అట్లా మెత్తబడ్డాక నెక్స్ట్ నేను మిగతా పౌడర్స్ అన్నీ యాడ్ చేసేసాను. చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అన్నీ యాడ్ చేసేసి అలా ఫ్రై చేస్తున్నాను. ఇది ఏంటంటే మనం అప్పుడప్పుడు కొంచెం కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. సో అప్పుడు కొంచెం వాడుతుంది కదా, అడుగు అంటుకుంటే ఆ స్మెల్ బాగుండదు. సో మనం కొంచెం చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాస్త టమాటో మగ్గే వరకు చూసుకోవాలి. అప్పుడప్పుడు అలా అకేషనల్గా ఫ్రై చేస్తూ ఉండాలి, కలబెడుతూ ఉండాలి. సో కలబెట్టాక అట్లా సో టమాటాలు అంతా బాగా మగ్గిపోయాయి. సో టమాటో బాగా మగ్గిపోయింది కదా. సో మీకు కావాలంటే టమాటాలు మామూలుగా కొన్ని టమాటాలు ఎంతసేపటికి మగ్గవు కదా, అలాంటివి ఏం చేయొచ్చు అంటే బాగా మిక్సీ పట్టించేసి ఆ గుజ్జైనా ఫ్రై చేయొచ్చు. సో బాగా గుజ్జు ఇక్కడ బాగా ఫ్రై అయ్యాక నేను ఇప్పుడు రైస్ వేస్తున్నాను. రైస్ కంటే ముందు ఫస్ట్ వాటర్ పోసి కొంచెం బాగా కలిపెట్టాను అనమాట, ఎందుకంటే అడుగు అట్లా ఏమీ ఉండకుండా బాగుంటుంది. సో ఇప్పుడు రైస్ వేసాక రైస్ విరగకుండా కొంచెం జాగ్రత్తగా అలా కలబెట్టుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోండి. సో కాసేపు ఇప్పుడు అంతా యాడ్ చేసి సాల్ట్ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు వాటర్ టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది, సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోండి. సో ఇట్లా ఫస్ట్ కొంచెం సేపు హైలో బాగా వాటర్ అంతా తెరలే వరకు బాగా హైలో పెట్టి బాయిల్ చేస్తున్నాను. సో తర్వాత లైట్గా అలా మిక్స్ చేయాలి, అంటే అలా అంత రైస్ అంతటికి బాగా పడుతుంది, అంత ఈక్వల్గా పడుతుంది అనమాట కలబెడితే. లేదంటే ఒక దగ్గర గుజ్జంతా అట్లా ఉండిపోయి రైస్ ఒక దగ్గర అట్లా ఉంటుంది. సో ఈ స్టేజ్లో కొంచెం కలబెట్టాక కొంచెం మీడియం టు లోలో పెడుతున్నాను. సో మీడియం టు లోలో పెట్టి కాసేపు అట్లా చూస్తున్నాను. కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు మీకు బాగా ఐడియా ఉంటే, లేదు పొడి పొడిగా కావాలి కుక్కర్లో కొంచెం గుజ్జు అంటే కొంచెం మెత్తగా అవుతుంది అనమాట కుక్కర్లో. సో అలా కాకుండా ఉండాలి అంటే ఇలాగా చేస్తానన్నమాట మోస్ట్లీ నేను. సో కాస్త ఇంకొంచెం సేపు ఆగాక బాగా ఇంకా లోలో పెట్టేసి చూస్తున్నాను. సో అప్పుడు మనకి పైన పట్టుకుంటే తెలుస్తుంది అనమాట. సో వాటర్ అయితే ఏం లేదు, కాసేపు బాగా అంతా ఉడికిపోయింది కదా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే ఉంచుతున్నాను. సో కాసేపు తర్వాత మీరు ఒక 10 minutes పక్కన పెట్టేసి తర్వాత ఓపెన్ చేయండి, బాగా పొడి పొడిగా బాగా వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్.